హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఢిల్లీ నుంచి విలేజ్కి అయితే వచ్చేసాను. విలేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉగాదికి ముందుగా అమ్మవారికి చలువ ముద్దల సాంప్రదాయాన్ని అయితే కొనసాగిస్తారు. చాలా చక్కగా ఉంటుంది ఈ సాంప్రదాయం ఇట్లా పల్లెటూరులో చేసుకోవడం అనేది. ఊరంతా కూడా ఇళ్లల్లో అమ్మవారికి బోనాలన్నీ వండుకొని ఈ విధంగా చక్కగా అమ్మవారికి పూలు పండ్లు బోనము అన్నీ ఎత్తుకొని ఈ విధంగా జ్యోతులతో వెలిగించుకొని అమ్మవారి దగ్గర అయితే అందరం ఒక చోట చేరి చక్కగా అయితే అమ్మవారికి బోనాలన్నింటినీ కూడా సమర్పించి చక్కగా పూజలు అయితే చేస్తారు. చాలా చక్కగా ఉంటుంది ఈ సాంప్రదాయం అనేది. మీరు కూడా ఈ వీడియో మొత్తం ఫుల్గా చూసేసి ఈ సాంప్రదాయం మీ ఊర్లో ఉందేమో, ఒకవేళ మీకు కూడా ఈ సాంప్రదాయం ఉంటే మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఏ రోజైతే మేము అమ్మవారికి ఈ బోనాల పండగనైతే జరుపుకుంటున్నాం, ఆ రోజు ఉదయాన్నే అయితే లేచి ఇంటి ముందర చక్కగా కల్లాపినైతే చల్లుకొని ఈ విధంగా చక్కగా అయితే ముగ్గునైతే వేసుకుంటున్నాను. ఇక నేను వేసే ముగ్గు విషయానికి వస్తే నేను అస్సలు ముగ్గు ముందుగానే ఏం వేయాలి ఎలా వేయాలని అస్సలకి ఏమీ థింక్ చేసుకోను. ముగ్గు పిండి తీసుకొని అలా స్టార్ట్ చేస్తూ పోతాను. నా మైండ్లో ఏమొస్తే దాన్ని అలా వేసుకుంటూ వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. మీరైతే జాగ్రత్తగా మొత్తం చూసి నేను వేసిన ఈ ముగ్గు ఎలా ఉందో కూడా నాకు ఖచ్చితంగా చెప్పండి. అసలు విలేజ్ లైఫ్ అంటే ఎంతో ప్రశాంతంగా, ఎంత పీస్ఫుల్గా, స్వచ్ఛమైన గాలి, ఎటువంటి పొల్యూషన్ లేకుండా స్వచ్ఛంగా ఉదయాన్నే లేవగానే ఈ విధంగా సూర్యకిరణాలను చూసుకుంటూ ఆస్వాదిస్తూ ఉదయాన్నే లేస్తుంటే పక్షుల కిలకిలలు, అలాగే కోడి పిల్లల కిచకిచలు, అలాగే మనము ఈ విధంగా ఇంటి బయటికి రాగానే ఇరుగు పొరుగు వారి పలకరింపులతో ఎంత ఆహ్లాదంగా, ఎంత మనసుకి హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుందో చెప్పడానికి వీలుండదు. ఇలాంటివి మనకు పట్టణాలలో ఎప్పటికీ కూడా కనిపించవు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి విలేజ్ లైఫ్ అనేది. మాకైతే ఆ ఢిల్లీలో మేమున్న ఆ 4 ఇయర్స్ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పొల్యూషన్తో మాకు చాలా హెల్త్ ఇష్యూస్ని అయితే ఫేస్ చేశాము. అసలు ఆ ఢిల్లీలో ఉన్న ఆ 4 ఇయర్స్ గాలి పీల్చుకోవడానికి కూడా భయపడుతూ 4 ఇయర్స్ అయితే గడిపేశాము. ఎప్పుడైతే ఢిల్లీ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యిందనే వార్త విన్నాము, మనసులో అయితే అమ్మయ్య ఇక మనకు ఈ పొల్యూషన్ నుంచి విముక్తి దొరుకుతుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక నేనైతే నా మ్యారేజ్ తర్వాత ఈ చల్లముద్దల పండగకైతే ఫస్ట్ టైం అయితే నేను ఇక్కడ పల్లెలో అయితే ఉన్నాను. ప్రతిసారి కూడా మేము ఈ పండగనైతే మిస్ చేసుకునే వాళ్ళము. ఈసారి అయితే మిస్ చేయకుండా ఈ పండగకైతే ఇక్కడే ఉన్నాం కాబట్టి చక్కగా ఈ చలవ ముద్దల పండగని చక్కగా అయితే ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్. ఈ ముద్దల పండగ అనేది చాలా ఊర్లలో ఉగాది కంటే ముందు వచ్చే ఆదివారం రోజున చక్కగా అమ్మవారికి బోనాలు వండి ఇంట్లో చలవ ముద్దలను అయితే పెట్టి పూజలు అయితే చేసుకుంటారు. చాలా వరకు అన్ని ఊర్లలో కూడా ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరికైనా ఈ సంప్రదాయం ఉందేమో, ఒకవేళ ఉంటే మీరందరూ కూడా ఎలా చేసుకుంటారో నాకు ఒకసారి కామెంట్లో అయితే తెలియజేయండి. చూసారు కదా, నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. నేను వేసిన ఈ ముగ్గు ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఈ ముద్దల పండుగ రోజైతే ఈవినింగ్ అమ్మవారి గుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఈ విధంగా బియ్య పిండితో 2 చలివిడి ముద్దలనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసింది మా అత్తమ్మ. ఆ బియ్య పిండి చలివిడి ముద్దల్ని ఈ విధంగా తమలపాకులు పువ్వులు పెట్టి పరక పుల్లల సహాయంతో దానికి చక్కగా అలంకరణ అయితే చేస్తున్నాము. ఈ తమలపాకులు ఇలా చుట్టూరా పెట్టాం కదా, ఎందుకంటే దీని మధ్యలో మనము పరకపుల్లతో చేసిన ఒత్తినైతే వెలిగిస్తాము. ఆ ఒత్తి గాలికి ఆరిపోకుండా ఉండడానికి ఈ తమలపాకులనైతే ఈ విధంగా అయితే ఈ చలిమిడి ముద్ద పైన ఈ విధంగా సెట్ చేసుకున్నాం అన్నమాట.
ఇక అమ్మవారి కోసమైతే బోనాన్ని కూడా సిద్ధం చేశాం కదా, ఆ బోనానికైతే నేను ఈ విధంగా పసుపు కొమ్ము పసుపు దారంతో ఈ విధంగా కట్టడానికైతే దాన్ని సిద్ధం చేసుకున్నాను. మేమైతే ఇక్కడ 2 బోనాలను అయితే వండుకున్నాము. ఒక బోనం అయితే అనంతపురం అమ్మ కోసమైతే వండాము, మరొక బోనాన్ని విరూపాక్షమ్మకి సమర్పించడానికి మేము 2 బోనాలను అయితే వండుకున్నాము. చక్కగా ఆ బోనం వండిన పాత్రలకైతే ఈ విధంగా పసుపు రాసి బొట్లు పెట్టి పసుపు కొమ్ము పువ్వులు కలిపి పసుపు దారంతో ఈ విధంగా అయితే వాటికైతే కట్టి అయితే ఉంచుకుంటున్నాము. ఇంకా ఇవి వచ్చేసి నేను చెప్పాను కదా, ఆ చలివిడి ముద్దల మధ్యలో మనము జ్యోతి వెలిగించడానికి ఈ విధంగా ఈ పరక పుల్లలతో 2 ఒత్తులను అయితే చేశాము. ఈ ఒత్తులని గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వెలిగించి ఆ తమలపాకుల మధ్యలో ఆ చలివిడి ముద్దకైతే గుచ్చి అమ్మవారి చుట్టూ ప్రశ్నలు అయితే చేస్తాము. ఇవి వచ్చేసి అన్నంతో వండిన చల్ల ముద్దలండి. వీటిని అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వీటిని పూజా మందిరంలో అయితే పెడతాము. ఇంకా ఇప్పుడైతే సాయంత్రం అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే మేము అనంతపురమ్మ దగ్గరికి వెళ్ళడానికైతే ఫస్ట్ బోనం అయితే ఇట్లా విధంగా సిద్ధమైతే చేసుకొని తర్వాత డ్రెస్అప్ అయితే అయిపోయి చక్కగా ఇంట్లో అయితే సాయంత్రం అయితే అయిపోయింది కాబట్టి చక్కగా ఇంట్లో దీపారాధన అయితే చేసేసి పూజా మందిరంలో చక్కగా పూజనైతే చేసుకొని ఆ తర్వాత ఫస్ట్ సిద్ధం చేసుకున్న బోనాన్ని అయితే తీసుకొని తోటలో ఉన్నటువంటి అనంతపురం అమ్మ దగ్గరకైతే బోనం అయితే తీసుకెళ్ళి బోనం సమర్పించి పూజనైతే చేసుకొని చక్కగా ప్రసాదాన్ని అయితే అందరికీ పంచిపెట్టాము. ఇక నెక్స్ట్ అక్కడ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఇప్పుడు కొంచెం చీకటి అయితే పడిపోయింది. ఇది వచ్చి విరూపాక్షమ్మ వారి గుడి దగ్గరికి అయితే బోనాన్ని అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇక్కడికైతే పల్లె అందరూ కూడా వస్తారు. అందరం కూడా చక్కగా ఈ విధంగా బోనాల తట్టనైతే నెత్తిన పెట్టుకొని గుడి దగ్గరికి అయితే వచ్చేసి అన్నిటినీ కూడా గుడి దగ్గర బయట ఉన్న ఆవరణంలో అయితే పెట్టేసి ఇప్పుడు ఇక్కడైతే మనం అప్పుడు చూపించాను కదా ఫస్ట్లో నేను జ్యోతులను అయితే మనము పరక పుల్లలు ఒత్తులతో ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని అయితే ఇక్కడ ఆ చలివిడి ముద్ద పైన తమలపాకుల మధ్యలో అయితే ఉంచి జ్యోతులను అయితే వెలిగించుకొని ఇలా వెలిగించుకున్న జ్యోతులతో కూడిన బోనాన్ని అయితే నెత్తిన పెట్టుకొని అమ్మవారి గుడి చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు అయితే పూర్తి చేసుకుంటాము. ప్రదక్షిణలన్నీ కూడా పూర్తయిన తర్వాత గుడి లోపలికైతే వెళ్ళి అమ్మవారికి ఎదురుగా ఈ జ్యోతులతో కూడిన బోనాలన్నిటినీ కూడా అక్కడైతే అమ్మవారికి ఎదురుగా అయితే ఉంచేస్తాము. ఇక నెక్స్ట్ 2 లేదా 3 వ్యక్తులైతే ప్రతి ఇంటి నుంచి తెచ్చిన బోనాల గంపలో ఉండే అమ్మవారి పూజ కోసం తెచ్చిన ఆ పూజా సామాగ్రి అంతటినీ కూడా తీసుకొని అమ్మవారికి అయితే సమర్పించేస్తారు. ప్రతి ఇంటి నుంచి వచ్చిన బోనంలో నుంచి ఆ బెల్లం అన్నాన్ని కొద్దిగా తీసుకొని ప్రతి ఒక్క దాంట్లోంచి కొద్దిగా తీసుకొని అమ్మవారికి అయితే నైవేద్యంగా సమర్పించి అందరూ ఈ విధంగా అమ్మవారికి టెంకాయనైతే సమర్పించి ఇక్కడ పూజనైతే ముగించేసుకుంటారు. అక్కడ పూజ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత బయట అయితే ఈ విధంగా కోళ్లను లేదంటే మేకలను అయితే ఈ విధంగా అమ్మవారికి బలినైతే ఇస్తారు. ఈ బలి ఇవ్వడంతో ఇక్కడికి ఈ బోనాల పండగ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడైతే అందరం కూడా చక్కగా బాణమన్నాన్ని ప్రసాదంగా అయితే అందరికీ ఒకరికొకరం పంచి పెట్టుకొని ఇక అందరం ఎవరి బాణం గిన్నెను వాళ్ళు తీసుకొని ఇంటికైతే బయలుదేరైతే వచ్చేస్తాము. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అన్నంతో చేసిన ఈ చల్ల ముద్దలనైతే పూజా మందిరంలో ఈ విధంగా కొద్దిగా వేపాకునైతే వేసి కింద ఆ వేపాకు పైన ఈ చల్ల ముద్దలనైతే ఉంచి వాటికి చక్కగా గంధము కుంకుమనైతే సమర్పించి అక్కడ నూనెలో నానబెట్టిన ఒత్తులనైతే ఈ అన్నపు ప్రమిదలలో అయితే వేసి ఉంచుతాము. ఈ చల్ల ముద్దల పైన ఈ విధంగా పెరుగునైతే వేసి ఇప్పుడు దీపారాధన అయితే చేసేసి అగరబత్తీలు కూడా వెలిగించి ఇప్పుడు ఇంట్లో ఈ చల్ల ముద్దల దగ్గర అయితే కొబ్బరికాయనైతే సమర్పించేసి పూజనైతే ముగించేసుకోవాలి. ఈ
చల్లముద్దలు పెట్టాం కదా, ఈ దీపాలు ఆరిపోయే వరకు కూడా వెయిట్ చేసి ఆ తర్వాత వీటిని అన్నం కలిపాం కదా వాటిని చక్కగా కూడా నీళ్ళల్లో కలిపేసి ఆ చల్లముద్దల్ని చక్కగా ఇంటి ఆవరణం మొత్తం కూడా ఇంటి చుట్టూ కూడా ఈ విధంగా చల్లేస్తే ఈ ముద్దల పండుగ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మా ఊరి ముద్దల పండుగ సెలబ్రేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.